రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 3 ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని రైతులంతా ఒకే గొడుగు కిందకు రావాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులంతా అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ కిందకు రావాలని, జేఏసీగా ఏర్పడితే వారితో సంప్రదిస్తూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతోందని, రాజధాని అభివృద్ధి ఇక అన్స్టాపబుల్ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వివరించామని, ఈ అంశంపై కేంద్రం చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. రాజధాని రైతుల నుంచి ఎవరైనా సిబ్బంది డబ్బులు అడిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. భూ త్యాగాలు చేసిన రైతుల సమస్యలు పరిష్కరించాలని, ఈ విషయంలో తొలుత కొంత గ్యాప్ ఉందన్నారు. తనతో సమావేశమైన అనంతరం రైతులకు అన్నింటిపైన స్పష్టత వచ్చిందని చెప్పారు. రాజధాని రైతులు కూడా ఆనందంగా ఉన్నారని, 2వ దశ భూ సమీకరణ ఉపయోగాలను వారికి వివరించాలని అన్నారు. అమరావతి ఓ మున్సిపాలిటీగా మిగిలిపోకూడదని, ఇది మహానగరంగా మారితే వచ్చే ఫలితాలను రైతులు అర్థం చేసుకున్నారని తెలిపారు. రాజధాని పరిసర ప్రాంతాల్లో లేఅవుట్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి పెట్టామని, త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తుఫాను తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలన్నారు. తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు కింది స్థాయి అధికారులకు, ప్రజలకు తెలియచేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు సమీక్ష నిర్వహించారు. తుఫాన్ తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలన్నారు. రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉందని హోంమంత్రికి అధికారులు వివరించారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లతో అనిత ఫోన్లో మాట్లాడారు. ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్లను 24 గంటలు కొనసాగించాలని ఆదేశించారు. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు 112 1070 1800 42 50 101ని సంప్రదించాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. విరిగిన చెట్లు తొలగించడం, విద్యుత్ అంతరాయం జరిగితే పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హోంమంత్రి సూచనలు చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బలమైన ఈదురుగాలులు వీచేటప్పుడు చెట్లు, హోర్డింగ్స్ వద్ద ఉండవద్దని ప్రజలు హోంమంత్రి అనిత కీలక సూచనలు చేశారు. దిత్వా తుఫాను కారణంగా శ్రీలంకలో చిక్కుకుపోయిన తెలుగు పర్యాటకులను స్వదేశానికి రప్పించేందుకు మంత్రి లోకేష్ చర్యలు తీసుకున్నారు. కొలంబో, చెన్నై అధికారులతో తక్షణమే సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిక్కుకున్న ప్రయాణికులకు అవసరమైన సాయాన్ని అందించాలన్నారు. తెనాలి, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖ ప్రాంతాలకు చెందిన 25 మంది తెలుగు పర్యాటకులు 7 రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంకకు వెళ్లారు. తుఫాన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. తమను భారత్కు తీసుకురావాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్కు విజ్ఞప్తి చేశారు. విమానాలు రద్దయ్యాయని వారి దృష్టికి తీసుకువెళ్లారు. శ్రీలంకలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు ప్రజల విజ్ఞప్తిపై మంత్రి లోకేష్ స్పందించారు. త్వరితగతిన భారత్కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు తన కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు. పీఎంఏవై ఎన్టీఆర్ గృహకల్ప పథకాన్ని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఈ పథకంలో భాగంగా ఇళ్లు నిర్మాణం చేసుకుంటున్న వారికి తమ కూటమి పార్టీ నాయకుల తరపున ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కింద 5 లక్షల మందికి ఈ పథకానికి అర్హత ఉందని, ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా అందజేస్తారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని వివరించారు. బందర్ రోడ్డు అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో పీఎంఏవై ఎన్టీఆర్ గృహకల్పన పథకంలో భాగంగా మంజూరైన పత్రాలను
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పంపిణీ చేశారు. పత్రాలతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లబ్ధిదారులకు తన సొంత నిధుల నుండి నూతన వస్త్రాలు బహూకరించారు. ప్రతి ఒక్కరికి 2 చీరలు, 2 పంచెలు, 2 దుప్పట్లు చొప్పున పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం క్రింద 5 లక్షల మందికి ఈ పథకానికి అర్హత ఉందని, ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా అందజేస్తారని చెప్పారు. ఇంటి నిర్మాణం చేసుకునే సమయంలో గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇంటి నిర్మాణం పనులను పరిశీలిస్తారని, ఏమాత్రం అవకతవకలు జరిగినా కేంద్ర ప్రభుత్వం ఇంటి యజమానుల నుంచి భారీ జరిమానాలు వసూలు చేస్తోందన్నారు. డివిజన్ కమిటీ నాయకులు తమ పరిధిలో ఇంటి నిర్మాణం చేసుకునే వారిని గుర్తించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేలా చేయాలని సూచించారు. 2014-19వ సంవత్సరంలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి నిధులు జమయ్యాయని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇంటిని కూడా నిర్మాణం చేయలేదన్నారు. ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే అంతమందికి నిధులు జమయ్యేలా చూసే బాధ్యత తనదని, అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని వారు ఈ పథకంలో భాగంగా ఇళ్లు నిర్మాణం చేసుకునే వారికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందజేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. మా నియోజకవర్గంలో సుమారు 2,000 పైగా ఇళ్ళు నిర్మాణం జరిగింది. ఆ రోజున 2,50,000 రూపాయలు అటు కేంద్రం 1,50,000, రాష్ట్రం 1,00,000 కలిపి 2,50,000 లబ్ధిదారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన 5 సంవత్సరాల్లో దాన్ని చిందర వందర చేసి 2,50,000ని 1,80,000 చేసి 70,000 దాంట్లో బొక్కబెట్టి ఆ 30,000లో కూడా కేవలం ఆ భారతీయ సిమెంటు లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఐరన్ మాత్రం ఇచ్చి డబ్బులు లెక్కగట్టిన సందర్భం ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతా ఉన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,50,000కి ఖాయం చేసుకుని ఈ యొక్క 1,00,000లో 70,000 ఎగ్గొట్టారు, 30,000 వాళ్ళ సరుకులను ఇచ్చారు. సో అందువల్ల ఆ రోజున గృహ నిర్మాణం కూడా చురుగ్గా జరగలేదు. మళ్ళీ ఈ రోజున మరలా 24లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యొక్క కార్యక్రమాన్ని విరివిగా తీసుకురావాలని చెప్పి అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి సొంత సైట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క స్కీమ్కి అర్హులు. 3 లక్షల రూపాయలు ఒక రేషన్ కార్డు హోల్డరే కాదు, 3 లక్షల రూపాయలు ఇన్కమ్ లోపున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని లబ్ధి పొందే అవకాశం ఉంది. అనంతరం జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ PMAY ఎన్టీఆర్ గృహకల్ప పథకంలో భాగంగా మంజూరైన నిధులతో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని ప్రజలకు సూచించారు. గృహకల్ప కింద ఈరోజు 62 మంది లబ్ధిదారులకి పట్టాలు ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1,50,000, స్టేట్ గవర్నమెంట్ నుంచి ₹1,00,000, 2,50,000 రూపాయలు. మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక సొంత ఇల్లు అనేది పేదవాడికి ఒక కళ. ఆ కళని నెరవేర్చే విధంగా మరి సొంత పట్టా స్థలం ఉన్న వారికి ఏమో 2,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, భూమి కూడా లేని వారికి మరి కిట్కో ఇళ్ళని మరి ఇల్లు ఇవ్వటం అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా పేదవారికి అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ పేదవారికి ఇల్లు ఇవ్వాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ కలిసికట్టుగా పనిచేస్తూ ఈరోజు 62 మంది లబ్ధిదారులకి గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో 62 మందికి పట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, బీజేపీ నాయకుడు కోలపల్లి గణేష్, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పదవీకాలం మరో 3 నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెలాఖరుతో విజయానంద్ పదవీకాలం ముగియనుంది. అయితే అతని పదవీకాలం మరో 3 నెలలు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీకాలాన్ని కేంద్రం మరో 3 నెలలు పొడిగించింది. కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్రం జారీ చేసింది. రాష్ట్రంలోని రైతన్నలకు మేలు చేసి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పంచసూత్రాలను ప్రవేశపెట్టిందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పంచసూత్రాలపై గ్రామాన రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో నిర్వహించారు. అన్నదాతకు లాభసాటి వ్యవసాయం కోసం సీఎం ప్రకటించిన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే పంచసూత్రాలపై రైతులకు ఎమ్మెల్యే రాము రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం ప్రచార పత్రికను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో వ్యవసాయాన్ని గాలి కొదిలేసి రైతన్నను రోడ్డుపాలు చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతుకు చేయాల్సిన మేలు చేయకపోగా వరుస వైఫల్యాలతో వ్యవసాయం నష్టాల్లో కూరుకుపోయేలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పంచసూత్రాల ద్వారా వ్యవసాయాన్ని పునర్నిర్మాణ దిశగా తీసుకువెళ్తోందన్నారు. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసి రైతుకు స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలు అన్నదాతలు అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం రైతులకు 30 క్వింటాళ్ల మినుము విత్తనాలు ఎమ్మెల్యే రాము రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. మింగ మెతుకులేదు, మీసాలకు సంపంగి నూనెలా చంద్రబాబు తీరు ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాజధాని పేరుతో సేకరించిన తొలి విడత 54,000 ఎకరాల్లో రాజధాని ఎక్కడా అని ప్రశ్నించారు. నగరంలోని గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. షర్మిల మీడియాతో మాట్లాడుతూ మింగ మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనెలా చంద్రబాబు తీరు ఉందని మండిపడ్డారు. రాజధాని పేరుతో సేకరించిన తొలి విడత 54,000 ఎకరాల్లో రాజధాని ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. రెండవ విడత 20,000 ఎకరాలు ఆదాని అంబానీ కోసమే అన్నారు. రెండవ విడత భూసేకరణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్నారు. 54,000 ఎకరాలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముంబై ఛత్రపతి విమానాశ్రయం 1,850 ఎకరాలు, అమరావతికి 5,000 ఎకరాలు ఎందుకన్నారు. బీజింగ్, లండన్లో ఒలింపిక్స్ నిర్వహించే స్పోర్ట్స్ హబ్బులు 150 ఎకరాలు మాత్రమే. అమరావతి స్పోర్ట్స్ హబ్కి 2,500 ఎకరాలు ఎందుకని చంద్రబాబును ప్రశ్నించారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతోందని వైఎస్ షర్మిల దుయ్యపట్టారు. అమరావతి రాజధానికి ఒక రూపం లేదు, ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలే ఉన్నాయి, ఎక్కడ భవనాలు కనిపించడం లేదు. 217 స్క్వేర్ కిలోమీటర్స్కి గాను కనీసం 1 కిలోమీటర్లో అయినా డెవలప్మెంట్ జరగలేదు. ఈ 54,000 ఎకరాలలో మొత్తం డెవలప్మెంట్ జరిగిపోయినట్టే. అమరావతి ఒక విశ్వనగరం అయిపోయినట్టే. అమరావతి ఒక బెస్ట్ లివబుల్ సిటీగా వీళ్ళు మార్చేసినట్టే. ఇప్పుడు ఇంకా డెవలప్ చేయడానికి అమరావతిలో భూములు లేనట్టే. ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ సెకండ్ ఫేజ్ భూసేకరణకు ఇది ఎంతవరకు న్యాయమో మరి చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి. 54,000 ఎకరాలను మీరు అమరావతి కోసమని తీసుకొని దాంట్లో ఏమాత్రం డెవలప్మెంటు చూపించకుండానే సెకండ్ ఫేజ్గా 44,000 ఎకరాలను తీసుకోవడానికి సిద్ధపడ్డారు. దానికి గాను 16,666 ఎకరాలేమో 7 గ్రామాల నుంచి వెంటనే సేకరించడానికి. ఇక చంద్రబాబు గారు అంటారు మనకు రాజధానిగా ఒక అంతర్జాతీయ స్టాండర్డ్స్తో ఉన్న రాజధాని కావాలా వద్దా, మనకు రాజధానిగా ఒక మున్సిపాలిటీ కావాలా లేక గ్లోబల్ సిటీ కావాలా అని మళ్ళీ చంద్రబాబు గారే ప్రశ్న వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా సంస్థాగత మార్పులు చేపడుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ నీరజ్ డాంగి పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సంస్థాగత నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ షేక్ బాజీ ఆధ్వర్యంలో పంజాబ్ సెంటర్ వద్ద ఉన్న హజియా ఫంక్షన్ హాలులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు నీరజ్ డాంగి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీపీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ, సిటీ కాంగ్రెస్ కమిటీల ఎన్నికల కోసం ఆయన నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా నీరజ్ డాంగి మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద పార్టీ అయిన అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ సంస్థాగత పటిష్టత, పారదర్శకత లక్ష్యంగా సృజనాత్మక మార్పులను చేపడుతోందని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. नियुक्ति की कार्रवाई के साथ साथ उसे किस प्रकार से
मजबूती प्रदान की जाए, कैसे उसे सशक्त बनाया जाए। संगठनात्मक ढांचे का सशक्तिकरण ये सबसे महत्वपूर्ण उद्देश्य है इस संगठन सृजन कार्यक्रम का। और इसमें जो अमूमन हुआ करता था कि कांग्रेस पार्टी की तरफ से बड़े सीनियर लीडर्स की तरफ से जिलाध्यक्ष और नगर कांग्रेस कमेटी के अध्यक्ष बना दिए जाते थे, उस परिपाटी को राहुल गांधी जी ने बदलने की कवायद शुरू की है संगठन सृजन कार्यक्रम के माध्यम से। ఈ సందర్భంగా నరహర్శెట్టి నరసింహారావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టి దేశ భవిష్యత్తుకు మార్గం వేశారని కొనియాడారు. దేశంలో ప్రస్తుతం విభజించు పాలించు అనే నినాదంతో అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. అంబానీ అదానీలకు దేశాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు పార్టీ కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 20 పాయింట్స్ ప్రోగ్రాం ద్వారా పేదలకి లక్షలాది ఎకరాలు ఇచ్చింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు కానీ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి ఈ దేశ భవిష్యత్తుని మార్చేశారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అలా నెహ్రూ గారు జీవం పోస్తే తిరిగి ఇవాటి వరకు కూడా ఆ పునాదుల మీద భారతదేశం ఉందని కూడా మీ అందరికీ సమయంగా మనవి చేస్తూ, కొంతమంది అయితే మాట్లాడుతారు నాలెడ్జ్ లేనోడు, కాంగ్రెస్ పార్టీ లేని దేశాన్ని చూడలేము, వాళ్ళ అరాచకం రాజ్యం వెళ్తున్నది, మతత్వం, కులతత్వం, ప్రాంతీయతత్వం, భాషాతత్వం ఇవాళ దేశాన్ని విభజించి పాలించలేటటువంటి స్థితిలో ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా చేస్తా అంటే. అనంతరం షేక్ బాజీ మాట్లాడుతూ కాంగ్రెస్ దేశానికి ఎంతో సేవ చేసిందని, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. అనేక డ్యాములు, పరిశ్రమలు, ఐఐటి సంస్థలను ఏర్పాటు చేసిందన్నారు. అయితే ప్రధానమంత్రి మోడీ ప్రజలను వంచించి మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మరో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగబోతుంది. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కాంగ్రెస్ శ్రేణులు ఎంతో ఉత్సాహంతో పార్టీ నిర్మాణంలో ఉద్యుక్తులయ్యారు. మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయడం కోసం ఉద్దండులైన మరి మహానాయకుల్ని రాష్ట్రానికి పంపించారు. వాళ్ళందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో తిరిగి పార్టీ శ్రేణుల్ని సమాయత్తపరుస్తూ గైడ్ చేస్తూ, అట్లాగే కొత్త కమిటీలు కొత్త యువ రక్తాన్ని ఎక్కిస్తూ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నగరంలోని మారిస్టెల్లా కళాశాలలో క్రిస్మస్ ఫెట్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సాంప్రదాయ, ఆధునిక, పాశ్చాత్య వస్త్రధారణలతో అందంగా ముస్తాబై వేడుకల్లో పాల్గొన్నారు. సరదా ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తమ స్నేహితులు, సహచర విద్యార్థులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. నగరంలోని మేరీ స్టెల్లా కళాశాలలో క్రిస్మస్ ఫెట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు వినోదాన్ని, ఆనందాన్ని పంచడంతో పాటు పేద ప్రజలకు కూడా క్రిస్మస్ పండుగ ఆనందాన్ని పంచాలని, వారికి సహాయం చేయాలనే సదుద్దేశంతో ఈ ఫెట్ను నిర్వహించారు. వారం రోజుల పాటు వివిధ రకాల పోటీలు, చారిటీ షోలు నిర్వహించారు. రోజు ఏకరూప దుస్తుల్లో కనపడే విద్యార్థులలో నేడు నిర్వహించిన ఫెట్ కార్యక్రమంలో సాంప్రదాయ, ఆధునిక, పాశ్చాత్య వస్త్రధారణలతో అందంగా ముస్తాబై ఉత్సాహంగా పాల్గొన్నారు. సరదా ఆటలు, నోరూరించే వంటకాలు, తినుబండారాలు, శీతల పానీయాలు స్టాల్స్ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, స్నేహితులతో కలిసి సరదాగా ఆటలాడి బహుమతులు గెలుపొందారు. నోరూరించే వంటకాలను రుచి చూశారు. స్నేహితులతో కలిసి సరదాగా ఆడి పాడారు. మిస్ స్టెల్లా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమలో ఉన్న ప్రతిభను చాటేలా నృత్యాలు చేశారు, పాటలు పాడారు. సంగీతానికి అనుగుణంగా ర్యాంప్ వాక్ చేస్తూ హొయ్యలొలకించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ, ఇంటర్మీడియట్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ స్వప్న మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సమాజం పట్ల అవగాహన ఉండాలని, సమాజ అవసరాల్లో ముందుండాలని, నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రిస్మస్ ఆనందం, సంతోషాన్ని పంచడం కాబట్టి కేరింగ్ అండ్ షేరింగ్ కూడా అలవాటు చేయాలని, పేదవారికి ఆనందం పంచాలనే ముఖ్య లక్ష్యంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు. క్రిస్మస్ సంబరాలు అనాథలు, నిరుపేదలకు కూడా జరుపుకోవాలని వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు కూడా తమ వంతు సహాయం చేసి వారిలో ఆనందాన్ని నింపుతున్నట్లు చెప్పారు. Annual Christmas Fete at Maristella College. We do every year this in order to raise funds that which will be used for the deserving people, especially home for the aged, also the center disabled people where they are staying for them, also for our own students who are deserving,
we give them midday meals. So we are very happy to conduct this annual fete, not only raising fund, but we also teach to students the qualities like leadership quality, team spirit, they gain confidence, they are very courageous. సమాజ అవసరతల్లో కూడా విద్యార్థులు ముందుండాలి అన్ని ఉద్దేశంతో వాళ్ళలో లీడర్షిప్ స్కిల్స్, అలాగే ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేయటం, షోస్ ఆర్గనైజ్ చేయటం, గేమ్స్ కండక్ట్ చేయటం ఇలాంటివన్నీ నేర్పించి సొసైటీలో క్రిస్మస్ అంటేనే జాయ్ కాబట్టి వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వాలి. మా క్రిస్మస్ సంబరాలు కూడా ఆర్ఫన్స్కి, నీడీకి చెందాలనే ఉద్దేశంతో స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయించి పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ షేర్ ద్వారా ఏంటంటే మేము సొసైటీకి ఒక మెసేజ్, అట్ ద సేమ్ టైం మేమందరం కూడా సొసైటీలో కొంత భాగస్వాములు అవుతాము. మేము మా విద్యార్థులతో వాళ్ళకి చదువు ఒక్కటే కాదు, ఇలాంటి అంశాలపై కూడా అవగాహన కల్పించాలి. కేవలం సోషల్ మీడియా కథనం ఆధారంగా గురు భవానీలను దీక్షా విరమణ విధులకు దూరం చేయడం సరికాదని ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు లంకా గణేష్ అన్నారు. గురు భవానీలు లేకుండా ఎవరు పడితే వారు నమోదు చేసుకుని విరమణలు చేస్తే దీక్ష అపవిత్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేవస్థానం, దేవాదాయ శాఖ, కలెక్టర్ ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. భవానీ దీక్ష విరమణలపై గురు భవానీల ఆందోళన, దేవస్థానం నిర్ణయంపై సమావేశం. గురు భవానీల పేరుతో లక్షలాది రూపాయల దోపిడీ జరిగిందన్న సోషల్ మీడియా కథనాల నేపథ్యంలో దుర్గగుడి దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గురు భవానీల విధానాన్ని రద్దు చేస్తూ భవానీ దీక్ష విరమణలను ఇకపై సేవగా మార్చి ఎవరు సేవగా నమోదు చేసుకుంటే వారి చేతనే విరమణలు జరిపిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంపై గురు భవానీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు లంకా గణేష్ గురు భవానీ మాట్లాడుతూ కేవలం సోషల్ మీడియా కథనం ఆధారంగా గురు భవానీలను దీక్షా విరమణ విధులకు దూరం చేయడం దారుణమన్నారు. గురు భవానీల ద్వారానే దీక్షా విరమణ జరగటం భవానీ దీక్షల సాంప్రదాయమని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 10 నుంచి 15 వరకు 5 రాష్ట్రాల నుంచి లక్షలాది మంది దీక్షాపరులు విచ్చేస్తున్న నేపథ్యంలో గురు భవానీలు లేకుండా ఎవరు పడితే వారు నమోదు చేసుకుని విరమణలు చేస్తే దీక్ష అపవిత్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేవస్థానం, దేవాదాయ శాఖ, కలెక్టర్ ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. నిజంగా ఎవరైనా గురు భవానీలు నేరం చేసి ఉంటే ఆధారాలు బయటపెట్టి వారికి తగిన శిక్ష వేయాలని, అటువంటి సంఘాలను రద్దు చేసి నిజంగా నడుస్తున్న గురు భవానీల సంఘాల ద్వారానే దీక్షా విరమణలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దీక్ష విరమణ విధులకు దూరంగా ఉంచి మరి సేవగా దాన్ని మార్చి ఎవరు సేవ అనే దానిలో నమోదు చేసుకుంటే వారి ద్వారానే దీక్ష విరమణలో కొనసాగిస్తామని దేవస్థానం వారు నిర్ణయం తీసుకున్నారని మాకు ఆల్రెడీ తెలియజేశారు కూడా. ఇది చాలా దారుణమైన విషయం అండి. గురు భవానీల ద్వారానే భవానీ దీక్ష విరమణ జరగడం అనేది భవానీ దీక్షల సాంప్రదాయం. 5 రాష్ట్రాల నుంచి లక్షలాది మంది దీక్షాపరులు విజయవాడకి విచ్చేస్తున్నారు. రేపు డిసెంబర్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు విరమణలకు. గురు భవానీలు లేకుండా ఎవరు పడితే వాళ్ళు నమోదు చేసుకుంటే ఇది దీక్ష అపవిత్రం చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని దేవస్థానం వారు, దేవాదాయ శాఖ వారు, కలెక్టర్ గారు కూడా దీన్ని పరిశీలించవలసిందిగా మేము కోరుతున్నాం. అనంతరం బీజేపీ నగర అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ విజయవాడ గురు భవానీలంతా కలిసి ఆల్ ఇండియా గురు భవానీ దీక్ష ఐక్యవేదిక సదస్సు ఏర్పాటు చేశారని తెలిపారు. రాబోయే దీక్షా విరమణ కార్యక్రమాన్ని అధికారులు, గురు భవానీలు కలిసికట్టుగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచి సౌకర్యాలు కల్పిస్తూ విజయవంతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం జరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పవన్, మాధవ్ ఇప్పటికే ఈ అంశంపై అధికారులతో చర్చించి భక్తులకు అసౌకర్యం కలగకుండా వినూత్న రీతిలో ఏర్పాటు చేయాలని ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు సేవా రూపంలో అల్పాహారం, పాలు వంటివి అందించే సాంప్రదాయం కొనసాగుతోందని కూడా ఆయన తెలియజేశారు. మాల విరమణ చేసి అమ్మవారి దర్శనం చేయించి ఏ విధంగా సునాయాసంగా అధికారులతో కలిసి మనం పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ గురు భవానీలంతా కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు గురు భవానీ అందరూ కూడా ఉదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భవానీలు దీక్ష పూని భక్తి శ్రద్ధలతోని 20 రోజులు 40 రోజులు పూజ చేసుకొని ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం గిరి ప్రదక్షిణ చేసి కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారి దీక్ష విరమణ చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అదేవిధంగా దానికి సంబంధించి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు,
అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పవన్ మాధవ్ గారు ఆల్రెడీ దీని మీద ఒక మీటింగ్ వేసుకొని ఇంకా వినూత్న రీతిలో జరగాలి, భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని కృష్ణలంకలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో నిర్వహిస్తున్న సోషల్ వీక్ సెలబ్రేషన్స్ లో భాగంగా మాక్ అసెంబ్లీని నిర్వహించారు. అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు, మంత్రులు, స్పీకర్, రాజ్యాంగం రూపకర్త అంబేద్కర్ వేషధారణలో చిన్నారులు పాల్గొన్నారు. విద్యార్థులు వివిధ రాష్ట్రాల సాంప్రదాయ వస్త్రధారణతో అక్కడి సాంప్రదాయ వంటకాలు, అక్కడి సంస్కృతి విశిష్టతను తెలియజేశారు. ఒకటే భూమి అనేక దేశాలు అంటూ వివిధ దేశాల జెండాలను విద్యార్థులు ప్రదర్శించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సోషల్ వీక్ లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ ప్రిన్సిపల్ మహాలక్ష్మి తెలిపారు. మాక్ అసెంబ్లీని కండక్ట్ చేయడం జరిగింది. మాక్ అసెంబ్లీతో పాటు డిఫరెంట్ స్టేట్స్ వాటి కాస్ట్యూమ్ మరియు వాళ్ళ ఫెస్టివల్, వాళ్ళ ఫుడ్ ఐటమ్ కూడా ప్రదర్శించడం జరిగింది. నెక్స్ట్ వన్ ఎర్త్ మెనీ ఫ్లాగ్స్ అని పిల్లలకి చక్కగా ప్రపంచ దేశాల యొక్క ఫ్లాగ్స్, ప్రపంచ దేశాల భాషలు ఇవన్నీ కూడా ఈ సోషల్ వీక్ సెలబ్రేషన్స్లో భాగంగా చెప్పడం జరిగింది. 26వ తారీఖున కాన్స్టిట్యూషన్ డ్రైవ్లో భాగంగా ఈ సోషల్ వీక్ సెలబ్రేషన్స్ని ఈరోజు మన క్యాంపస్లో చక్కగా ఘనంగా నిర్వహించడం జరిగిందండి. ఇందులో పార్టిసిపేట్ చేసిన పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ ధన్యవాదాలండి. ఈ ప్రోగ్రాంకి సహకరించిన మా మేనేజ్మెంట్, శ్రీ చైతన్య మేనేజ్మెంట్కి, మా ఈజీఎం మురళీకృష్ణ గారికి, ఆర్ఏ రాజేష్ బాబు గారికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.